హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను యాక్సర్ హెల్మెట్ అన్బాక్సింగ్ అండ్ లాంగ్ టర్మ్ రివ్యూ చెప్పడానికి వచ్చిన. నేను దాదాపు ఈ హెల్మెట్ 1.5 ఇయర్ నుంచి వాడుతున్నా. ఇంతకుముందు వేగా హెల్మెట్, ఆఫ్ రోడ్ హెల్మెట్ వాడినా. బట్ హెల్మెట్ సేఫ్టీ గురించి అండ్ అన్బాక్సింగ్ అండ్ ఈ హెల్మెటే ఎందుకు చూపిస్తున్నానో ఈ వీడియోలో చెప్తా. సో అన్బాక్సింగ్ వీడియో చూద్దాం. ఇది హెల్మెట్. మీరు హెల్మెట్ కొంటే ఇట్లా బాక్స్లో వస్తుంది. నేను ఆల్రెడీ వాడుతున్న హెల్మెట్, జస్ట్ మీకు బాక్స్ కొంటే ఎట్లా వస్తుందో చూపిద్దామని ఈ బాక్స్లో పెట్టిన. సో ఈ హెల్మెట్ వచ్చేసి డిఓటి, ఈసీఈ అండ్ ఐఎస్ఐ సర్టిఫైడ్. డిఓటి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్, ఈసీఈ అంటే ఎకనామిక్ కమిషన్ ఆఫ్ యూరోప్ అనమాట. ఐఎస్ఐ తెలిసిందే, మన ఇండియన్ స్టాండర్డ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ అనమాట. ఈ 3 సర్టిఫికేషన్స్ ఇప్పుడు మన ఇండియాలో మ్యాండేటరీ. ఈ 3 సర్టిఫికేట్స్ ఉన్న హెల్మెట్ మాత్రమే వాడండి. అదే ఎందుకంటే అది సేఫ్టీ మెథడ్స్ చెక్ చేసి ఒక 100 సార్లు టెస్ట్ చేసి ఆ హెల్మెట్ అనేది రిలీజ్ చేస్తారు. ఐ మీన్ దాని స్టెబిలిటీ, దాని స్టాండర్డ్స్ చూసి చేస్తారు. సో ఈ 3 సర్టిఫికేట్స్ ఉన్న హెల్మెట్ మాత్రమే వాడండి, ఎందుకంటే ఇదే చాలా సేఫ్టీ. సో అన్బాక్స్ చేసి చూపిస్తాను. మీరు హెల్మెట్ కొంటే ఇట్లా మీకు హెల్మెట్తో పాటు ఇట్లా ఒక బ్యాగ్ వస్తుంది. మీరు ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు దీన్ని. దీంతో పాటు కొన్ని స్టిక్కర్స్ వస్తాయి. సో దీంతో పాటు హెల్మెట్ది కొన్ని స్టిక్కర్ ఉంటాయి. అండ్ దీంట్లో ఒక 2 స్పాయిలర్స్ వస్తాయి. ఒకటి చిన్న స్పాయిలర్ అనమాట ఇది. సో ఇది వచ్చేసి హెల్మెట్కి బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. ఇది వచ్చి చిన్న స్పాయిలర్. ఇంకోటి పెద్ద స్పాయిలర్ నేను ఆల్రెడీ హెల్మెట్కి పెట్టేసిన. సో మీరు వాడితే మాత్రం పెద్ద స్పాయిలరే వాడండి, కొంచెం ఎన్హాన్స్ ఉంటుంది. కొన్ని మన బ్లడ్ ఏదో చెప్పడానికి కొన్ని సర్టిఫికేషన్, ఇన్ కేస్ ఆఫ్ ఎప్పుడైనా మనకి యాక్సిడెంట్ అయింది అనుకోండి, మనకి ఎవరైనా హాస్పిటల్ తీసుకెళ్తే అప్పటికప్పుడు మన బ్లడ్ తెలవాలంటే ఇది వాడండి. ఐ మీన్ బ్యాక్ సైడ్ అతికించుకోండి. అండ్ ఒక యాక్సర్ స్టిక్కర్ ఇంతే, బాక్స్లో వచ్చేది ఇంతే. సో ఈ హెల్మెట్ అనేది మీరు ఇలా ఎక్కడికైనా మీరు బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా పబ్లిక్ ప్లేసెస్లో హెల్మెట్కి ఐ మీన్ హెల్మెట్ బండికి పెట్టకుండా ఇలా క్యారీ చేయొచ్చు అనమాట. ఇది మన హెల్మెట్. సో ఇది యాక్సర్ అపెక్స్ క్రోమ్కాస్ట్ సిరీస్ అనమాట. ఈ మోడల్లో, ఈ సిరీస్లో ఇది ఒక్కటే మోడల్, ఐ మీన్ ఇది ఒక్క టైప్ ఆఫ్ మోడల్లే ఉంటుంది. అపెక్స్లో చాలా సిరీస్ ఉంటాయి, కానీ ఈ సిరీస్లో వచ్చేసి ఇది ఒక్కటే మోడల్. అండ్ 2 కలర్సే ఉంటాయి. ఒకటి రెడ్ అండ్ గోల్డ్ అనమాట, ఇంకోటి రెడ్ అండ్ బ్లూ వస్తుంది. నాకు పర్సనల్గా గోల్డ్ అండ్ రెడ్డే నచ్చింది, చూడడానికి కానీ పర్స్పెక్టివ్ బాగుంది. అండ్ ఈ హెల్మెట్ వచ్చేసి ఫుల్లీ సేఫ్టీ ఉంటుంది. మంచి ఐ మీన్ గాలి లోపలికి రాదు. సో దీని ఫ్యూచర్స్ చూసుకుంటే మీకు 3 ఏసీ విండ్స్ వస్తాయి అన్నమాట. ఇక్కడ ఒక ఎయిర్ కిందికి పైకి, అండ్ ఇక్కడ పైన 2 ఉంటాయి. ఈ మాత్రం ఎప్పుడు ఓపెన్ చేసే పెట్టుకోండి. ఇది ఎప్పుడైనా మీకు డస్ట్ వచ్చినప్పుడు మాత్రం కొంచెం క్లోజ్ చేసుకోండి. అండ్ ఇది వైజర్ అనమాట. ఈ వైజర్ వచ్చేసి పిన్ లాక్ వైజర్తో వస్తుంది. ఇక్కడ మీకు కనపడుతుంది కదా, పిన్ లాక్ వైజర్ అనమాట. ఇది పిన్ లాక్ 30 అనమాట. ఇందులో పిన్ లాక్ 30 ఉంటుంది, 70 ఉంటుంది, 100 ఉంటుంది. పిన్ లాక్ 30 వచ్చేసి యూనివర్సల్ అనమాట. పిన్ లాక్ 70, 100 అంటే ఏంటంటే, పిన్ లాక్ 70 ఇప్పుడు ఇది మీకు లోపల దీని పిన్ లాక్ అంటే యాంటీ ఫాగ్ షీట్ అంటారు అనమాట. యాంటీ ఫాగ్ షీట్ ఏంటంటే, మీకు వింటర్లో కానీ రెయినీ సీజన్లో కానీ మీకు ఫాగ్ పడుతుంది కదా లోపల నుంచి, మనం బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ ఉంటాం. సో హెల్మెట్ మీద ఫాగ్ పట్టడం వల్ల మనకి ముందర విజన్ ఉండదు. సో ఆ విజన్ ఖరాబ్ కాకుండా ఇది ఫాగ్ పట్టదు అన్నమాట ఈ షీట్ ఉండడం వల్ల. 70, 100 వాడితే ఏంటంటే ఈ షీట్ అనేది కొంచెం పెద్దగా అవుతుంటుంది. 100కి ఇంకా పెద్దగా ఉంటుంది. ఈ షీట్ అనేది కనపడదు, వైజర్తో పాటు కలిసిపోతుంది అన్నమాట. అండ్ ఇది స్పాయిలర్ అన్నమాట. ఇది పెద్ద స్పాయిలర్. మీరు చూసుకుంటే ఇది కొంచెం లుక్ని ఎన్హాన్స్ చేస్తుంది, పెద్ద స్పాయిలర్. సో ఎయిర్ ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంటుంది. ఐ మీన్ మనం 100 కానీ 150 కానీ ఇలా స్పీడ్స్ చేస్తుంటే, అంటే అంత చేయమనుకోండి, నార్మల్ స్పీడ్స్లో అయినా మీకు ఎయిర్ అనేది ఇలా ఫ్లో అయిపోతుంటుంది. సో ఇలా సైడ్స్కి వెళ్ళిపోతుంటుంది. ఎక్కువ మనని విండ్ అనేది ఇలా ఆపకుండా ఉంటుంది. ఏరోడైనమిక్స్ బాగుంటుంది ఈ హెల్మెట్లో. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ప్యాడింగ్ అండ్ మీకు ఈ ప్రైస్లో ప్యాడింగ్ మంచిగా ఉంటుంది ఇందులో. అండ్ ఇది చిన్ కటన్ వచ్చేసి, ఇది ఓపెన్ చేసుకుంటే మనకి ఇందులో డ్యూయల్ వైజర్ ఉంటుంది. సో ఇక్కడ పక్కన బటన్ ఉంటుంది. ఈ బటన్ వెనక కంటే ఈ వైజర్ కిందికి వస్తుంది, సన్ వైజర్ అనమాట ఇది. సో ఇందులో ఇంకో స్పెషల్ ఫీచర్ వచ్చేసి మనకి ఇందులో లోపల డెడికేటెడ్ ఇంటర్కామ్ స్లాట్స్ ఉంటాయి అన్నమాట. సో మీరు ఎప్పుడైనా ఇంటర్కామ్ పెట్టుకొని దానికి స్లాట్స్, ఇక్కడ రౌండ్ స్పీకర్స్ ఉంటాయి, అవి ఇక్కడ పెట్టుకోవడానికి సపరేట్ స్పేస్ ఇస్తారు. ఇందులో స్పేస్ వదులుతారు అన్నమాట. మళ్ళీ
నార్మల్ హెల్మెట్స్కి ఏమో అవి రావు. సో అవి పెట్టాలంటే కొంచెం బయటకు వస్తుంది, ఇయర్కి పెయిన్ వస్తుంది అనమాట. దీనికి అట్లాంటివి ఏమి ఉండవు అంటే. ఈ ప్యాడ్ కూడా రిమూవల్ ప్యాడ్స్ అనమాట. ఇట్లా అంటే ఇట్లా లోపల నుంచి ఇట్లా వచ్చేస్తుంది ఇది. అండ్ మీకు హెల్మెట్ అనేది ఏదైనా టైట్ ఉండేటట్టు చూసుకోండి, ఎందుకంటే ఎప్పుడైనా మనం కింద పడ్డప్పుడు ఇంపాక్ట్ అనేది కింద పడితే హెల్మెట్ మనకి ఫస్ట్ ఇంపాక్ట్ మొత్తం తగలాలి. నార్మల్ లూజ్ ఉందనుకోండి, ఫస్ట్ రోడ్ అనేది హెల్మెట్కి దాకి హెల్మెట్ వచ్చి మనం తాకుతుంది, అట్లా డబల్ టచ్ ఉండొద్దు. సో పెట్టుకుంటే టైట్ ఉండడం వల్ల మొత్తం ఇంపాక్ట్ అనేది ఒకటే ఉండడం వల్ల మనకి కొంచెం దెబ్బ అనేది తక్కువ తాకుతుంది. అండ్ ఈ షెల్ వచ్చేసి మీకు మంచి టఫ్ షెల్ ఉంటుంది. మీరు ఇప్పుడు ఎంత టఫ్ అంటే ఇప్పుడు నేను సుత్తబెట్టి కొట్టి చూపిన, ఎందుకంటే ఉన్నది ఇది ఒకటి హెల్మెట్, ఇది ఖరాబ్ అయితే ఇంకోటి కొనలేను కాబట్టి. అండ్ మీరు ఒక్కొక్కసారి వేసుకొని చూపిస్తాను. అండ్ ఇంపార్టెంట్లీ ఇది డబల్ డీరింగ్ తోటి వస్తుంది, డబల్ డీరింగ్ హెల్మెట్ అనమాట. ఈ డబల్ డీరింగ్ ఎందుకంటే మీరు ఇందులో పెట్టారనుకోండి, మీరు కింద పడితే మాత్రం పక్క హెల్మెట్ అసలు కింద ఊడి పడదు. నార్మల్ హెల్మెట్స్కి మనకి చిన్న క్లిప్ ఉంటుంది అనమాట. ఆ క్లిప్ అనేది ఇట్లా గట్టిగా లాగితే బయటకు వచ్చేసి, ఇది ఏంటంటే డ్యూయల్ డీరింగ్ అనమాట. ఈ డ్యూయల్ డీరింగ్ కూడా మీకు ఇట్లా 2 కడ్డీ లాంటివి వస్తాయి. సో ఫస్ట్ ఇది ఇందులో పెట్టేసేయండి, ఇట్లా ఇందులో పెట్టేసి సెకండ్ దాని నుంచి ఫస్ట్కి ఇలా బయటికి లాగండి. ఇలా బయటికి లాగేసి ఇక్కడ మీకు ఇంకో క్లిప్ ఉంటుంది, ఈ క్లిప్లో ఇలా పెట్టేసేయండి. ఇది ఎంత టైట్ ఉంటుంది అంటే అస్సలు రాదు. సో ఒకసారి వేసుకొని చూపిస్తాను మీకు ఎట్లా ఉంటుందో. సో ఎప్పుడైనా మీరు హెల్మెట్ పెట్టుకునేటప్పుడు ఇది కొంచెం ఇలా వైడ్గా స్ప్రెడ్ చేయండి, కొంచెం బయటికి ఇట్లా లాగి ఇలా పెట్టుకోండి. మీరు చూసారు కదా నాది చీక్స్ ఇట్లా కొంచెం దగ్గరికి ఇట్లా ఒత్తుకున్నట్టు అయింది. హెల్మెట్ అనేది ఇలానే ఉండదు. నేను వచ్చేసి నా సైజు M and L మధ్యలో ఉంటుంది, కానీ నేను MA తీసుకున్నా. L తీసుకుంటే కొంచెం లూజ్ అయితే ఇట్లా ఇట్లా అన్నప్పుడు కొంచెం హెల్మెట్ లూజ్ అనిపిస్తుంది. సో MA నేనైతే M ప్రిఫర్ చేస్తా. మీకు ఎప్పుడైనా మన దేశీ జుగాడ ఒకటి ఉంటుంది, ఏంటిదంటే అది మీకు ఎప్పుడైనా ఈ కొంచెం టైట్ అనిపిస్తే ఈ రిమూవల్ ప్యాడ్స్ కాబట్టి కొంచెం బయటికి తీసి డంబుల్స్ ఉంటాయి కదా, డంబుల్స్ వెయిట్స్ దీని మీద ఒక నైట్ పెట్టేసేయండి, కొంచెం లోపలికి ప్రెస్ అయితే కొంచెం ఫ్రీ అనిపిస్తాయి. ఐ మీన్ ఎక్కువ టైట్ అనిపిస్తే మాత్రమే అది వాడండి, లేకపోతే అసలు వాడకండి, లేకపోతే ప్యాడింగ్ ఖరాబ్ అవుతుంది. దీని ప్రోస్ అండ్ కాన్స్ మాట్లాడితే, ప్రోస్ వచ్చేసి ఈ కాస్ట్లో మీకు సేఫెస్ట్ హెల్మెట్ ఇది ఒక్కటే ఉంది. అంటే వేరే హెల్మెట్స్ కూడా ఉన్నాయి, వేగా అని, స్టీల్ బర్డ్ అని, ఇగ్నైట్ అని, MT అని చాలా ఉంటాయి. బట్ అవి కొంచెం హయ్యర్ రేంజ్లో ఉంటాయి. కానీ మన కాస్ట్లో మన బడ్జెట్లో బెస్ట్ హెల్మెట్ అయితే ఇదే. నేను ఎందుకు చెప్తున్నా అంటే నేను ఆల్రెడీ దీన్ని ఆల్మోస్ట్ 5,000 కాదండి 15,000 కిలోమీటర్స్ వాడినా. నేను ఇంతకుముందు వేగా ఆఫ్ రోడ్ హెల్మెట్ వాడుతుండే, అదంతా బాగోపోతుండే, విండ్ నాయిస్ బాగుంటుంది అట్లా. సో దీంట్లో విండ్ నాయిస్ తక్కువ ఉంటుంది, మీకు డస్ట్ అనేది లోపలికి ఎక్కువ రాదు, విజన్ కరెక్ట్ ఉంటుంది, యాంటీ ఫాగ్ షీట్ ఉంటుంది, వింటర్లో అసలు మీకు ఫాగ్ పట్టదు. ఇంకోటి హెల్మెట్ ఊగదు, మెయిన్ పాయింట్ అది. హెల్మెట్ ఊగితే మీకు చాలా ఇరిటేషన్ వస్తుంది లాంగ్ డ్రైవ్స్లో. కాన్స్ గురించి మాట్లాడుకుంటే ఈ వైజర్ అనేది కొంచెం పెద్దగా ఇస్తే బాగుండని నా ఒపీనియన్. ఐ మీన్ విజన్లో కొంచెం చిన్న లైట్గా, పెద్ద ఇరిటేట్ ఏం చేయదు, కొంచెం పెద్దగా ఇస్తే బాగుండు అనిపిస్తుంది. అండ్ ఇంకోటి కొంచెం లైట్గా నాయిస్ అయితే ఉంటుంది. ఐ మీన్ లోపలికి నాయిస్ లైట్గా ఉంటుంది. మీరు వేరే నార్మల్గా వాడే 1,000-1,500 హెల్మెట్స్తో కంపేర్ చేస్తే చాలా ఫరక్ ఉంటుంది. దీని వెయిట్ వచ్చేసి 1,600 గ్రామ్స్ అనమాట. కొంచెం వెయిట్ మీకు అట్లా 600 గ్రామ్స్ అనేది 1.5 కిలోస్ చాలా వెయిట్ ఉంటుంది అనుకోవచ్చు, అట్లా ఏమి ఉండదు. మీరు వేసుకుంటే మాత్రం వెయిట్ డిస్ట్రిబ్యూషన్ ఎట్లా ఉండాలో అట్లా తయారు చేసేది దీన్ని. మీకు వెయిట్ ఏమి అనిపించదు తలకాయకి పెట్టుకున్నప్పుడు. కాన్స్ అయితే అదే, నాకు పెద్దగా ఏమనిపించదు. నాకైతే నేను చాలా హ్యాపీ హెల్మెట్ తోటి. మీకు యాక్సర్ బ్రాండింగ్ కూడా ఇక్కడ వచ్చేస్తుంది. ఇంకా సైడ్స్ కూడా యాక్సర్ అని ఉంటుంది, ఇక్కడ క్రోమ్ కాస్ట్ అని ఉంటుంది పేరు. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇప్పుడు బైక్ కొనుంటే వాళ్ళకి వీడియో పక్కా షేర్ చేయండి, చాలా మంచి యూజ్ అవుతుంది. అండ్ ఇది నేను చాలా ట్రిప్స్కి వాడినా. నేను మారేడుమల్లి 2 సార్లు పోయినా, సూర్యలంక బీచ్ 2 సార్లు పోయినా, శ్రీశైలం 2 సార్లు పోయినా. సో అన్ని ట్రిప్స్కి ఇదే వాడినా, నాకైతే చాలా నచ్చింది. అండ్ కాస్ట్ వచ్చేసి నాకు 4,670 అలా పడ్డది అమెజాన్లో. సో హెల్మెట్ వాడండి, హెల్మెట్ వాడమని చెప్పండి. ఇది ఎవరు మన ఫ్రెండ్స్ అయినా ఎవరైనా వాళ్ళకి రికమెండ్ చేయండి. ఎందుకంటే మనం ట్రిప్ పోతాం, చాలామంది ఇంట్లో చెప్పకుండానే పోతారు. సో ఇంటి దగ్గర వెయిట్ చేస్తారు. సేఫ్టీ ఇంపార్టెంట్, పక్కా హెల్మెట్ వేసుకోండి. ఇది ఒకటే మనని కాపాడుతుంది. ఏ పార్ట్ అయినా పోయినా సర్వైవ్ అవుతాయి, కానీ హెడ్ పోతే సర్వైవ్ కాలేం. సో హెల్మెట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నా అంటే నేను చాలా ట్రిప్స్కి వాడినా కాబట్టి చెప్తున్నా. అండ్ ఈ హెల్మెట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ నాకు చెప్పినది ఇది 4,700 పడ్డది అలా అరౌండ్. అండ్ ఒరిజినల్ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను.
2 లింక్స్ ఇస్తాను, 2 చూడండి. అండ్ మీకు ఎప్పుడైనా హెల్మెట్ డైరెక్ట్ ఆన్‌లైన్‌లో కొంటే ఎట్లా వస్తదంటే ఆఫ్‌లైన్ స్టోర్‌కి వెళ్ళండి. ఆఫ్‌లైన్ స్టోర్‌కి వెళ్ళి అక్కడ ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని సైజ్ ఎలా ఉంది, నాకెట్లా ఉంది అని చూసుకొని తీసుకోండి. అండ్ ఆఫ్‌లైన్‌లో మీకు ఆఫర్స్ కొంచెం ఎక్కువనే వస్తాయి. ఐ మీన్ ఎక్స్ట్రా వైజర్ ఇయడం అట్లా ఉంటది. సో 2 కంపేర్ చేసుకొని తీసుకోండి. బట్ హెల్మెట్ మాత్రం మంచిది వాడండి. కొంతమంది బడ్జెట్ హెల్మెట్స్ ఎందుకు ఇంత బెటర్ అంటే వాళ్ళ కోసం నేను కొన్ని బడ్జెట్‌లో వచ్చే హెల్మెట్స్ కూడా నేను లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ప్లీజ్ డూ చెక్ ఇట్ ఔట్. అండ్ అంటిల్ దెన్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరికొన్ని వీడియోస్‌తో మళ్ళీ వస్తా, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తోటి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.